ఈరోజు రవి అధిపతి రాజు ఈ భూమండలాన్ని పరిపాలన చేసేదానికి ఈ సంవత్సరం రాజు సూర్యుడైతే చంద్రుడు మంత్రి. చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా ఈ సంవత్సరం చాలా గొప్పది. సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతుంటే 8 గ్రహాలు. ఈ కూటమి ఇంకొక దాని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి యొక్క గ్రహ మండలం ఈ కూటమి, నవగ్రహ కూటమి ఇంకేరే దాని చుట్టూ తిరుగుతుంది. అది 60 సంవత్సరాలు పట్టుద్ది ఒక రౌండ్ తిరిగి వచ్చేదాన్ని. అక్కడ పైన దాని చుట్టూ ఉండే నక్షత్రాల ప్రభావంతో 365 రోజులు మనం సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి ఈ మొత్తం 9 గ్రహాల యూనిట్ చుట్టూ ఉండేటటువంటి ఆ యొక్క నక్షత్రాల ప్రభావంతో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు. మనం ప్రభావం నుంచి ప్రారంభమై మొత్తం 60 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు. ఆ పేరుని బట్టి ఆ ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం ఇది మంచి పేరు దీనికి ఉంది. ఫలితాలు బాగున్నాయి. మంచిగా పాడి పంటలు, వర్షాలు అంతా కూడా బాగుందని దీంట్లో చెప్పబడి ఉంది. రాజు, గ్రహాలకు రాజు రవి, ఆయనే రాజు. చంద్రుడు మనసే మంత్రి. ఆయన మంత్రి అంటే చాలా గొప్ప గ్రహపాలన కరెక్ట్గా ఉంది. అంటే ఈ సంవత్సరం అంతా బాగా సిస్టమేటిక్గా మొత్తం పరిపాలన జరుగుతుంది అని అర్థం. మనం ప్రతి సంవత్సరం కూడా చంద్రుడి వల్ల వర్షం, చెట్లు, వర్షం వల్ల మనకి నీరు, జలం, ఈ వృద్ధి చెందేదంతా కూడా, జీవరాశి వృద్ధి చెందేదంతా కూడా చంద్రుడి వల్ల. సృష్టి జరిగేది చంద్రుడి వల్ల, జలం వల్ల. ఇప్పుడు మనం ఈ యొక్క సంవత్సరం 15 రోజులు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో చంద్రస్వరాన్ని కానీ మనం పై నుంచి సహస్రారం నుంచి ఆజ్ఞ, ఈ కింద 5 చక్రాలకి ఒక్కొక్క చక్రంకి ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ప్రాణాయామం చేస్తే మన శరీరంలో తేజస్సు పెరుగుతుంది. శుక్రబలం, చంద్రబలం, గురువు బలం, బుధ బలం పెరుగుతుంది. అంటే చంద్రస్వరం వల్ల ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ఫలితం. మనకి సహస్రారంలో శాశ్వత చంద్రమండలం, చంద్రస్వరం పైకి చేస్తే మంచి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే జలతత్వం పెరుగుతుంది తలలో, ఆ కణాలలో జలతత్వం పెరుగుతుంది. మంచిగా మనకి మనశ్శాంతి, మంచి నిద్ర పడుతుంది. ఆజ్ఞాచక్రంలో కంటి చూపు పెరుగుతుంది. ఈ చెవుల దగ్గర ఉండే నాళ్ళు, నరాలు, చెవుల యొక్క శక్తి పెరుగుతుంది. ఇనుగుడి శక్తి, చెవుడు రాదు. ఈ ప్రాణాయామం ఆజ్ఞానం చేసినందువల్ల కంటి చూపు బాగుంటుంది. చెవుల్లో కూడా, చెవులకి పోయే నరాలన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతాయి. మనసు బాగుంటుంది. అట్లే కింద కంఠానికి ఒక్కొక్క చక్రాన్ని చేసుకుంటా పోతే మనకి ఒక రోజు వచ్చి 45 రోజుల చంద్రబలం పెరుగుతుంది. అట్లా 9 రోజులు చేస్తే 365 రోజులు. ఇది మనం 15 రోజులు ఎందుకు చేస్తున్నాం అంటే, పాడ్య నుంచి పౌర్ణమికి చంద్ర కళలు పెరుగుతామంటే మనకి ఆ 16 కళలు, అంటే 15 కళలు పౌర్ణమికి, ఈ 15 కళలు మనకు ప్రాప్తిస్తాయి. మన శరీరానికి 16 కళలు ప్రాప్తిస్తాయి, చంద్ర కళలు. మనం సంసారులం కాబట్టి, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా చంద్రబలం కూడా అవసరమే. శుక్రుడు, చంద్రుడు, ఈ బుధుడు, గురువు, ఇవన్నీ కూడా ధనకనక వస్తు వాహన గృహారామ క్షేత్రాలన్నీ కూడా ప్రాప్తించాలంటే ఈ గ్రహాల బలం ఉండాలి. కంఠంలో కేతు బలం పెరుగుతుంది. హృదయంలో గురు బలం పెరుగుతుంది ప్రాణాయామం చేస్తే. నాభిలో శుక్ర బలం పెరుగుతుంది. స్వాదిష్టానంలో చంద్రబలం పెరుగుద్ది. మూలాధారంలో బుధ గ్రహ బలం పెరుగుతుంది. బయట ఉండే గ్రహాల నుంచి అందకపోతే మనం ఈ యొక్క స్వరంతో, చంద్ర స్వరంతో చేస్తే ఈ లోపల బలం పెరుగుతుంది. అందువల్ల మనం ఇది చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఇది అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతూ, ఇప్పుడు రాకేష్ గారు సహస్రారం,
చేసేశారు. ఆజ్ఞాచక్రం చంద్రస్వరంతో చేశారు. హృదయ కమలం కూడా చేసేశారు. ఇప్పుడు కంఠానికి హ్రీం బీజం, హ్రీం అంటూ చంద్రస్వరం లాగి వదలాల. అది 10 నిమిషాలు చేయండి. ఇక్కడ సూర్యస్వరం లాగి వదిలినా చంద్రస్వరం అయినా సరే, ఇక్కడ రెండు ఏ స్వరం చేసినా కూడా కేతుగ్రహం బలం పెరుగుతుంది. ఆ దోషాలు ఉంటే పోతాయి మనకి. గ్రహ దోషాలు అంటే ఆ ఫ్లక్స్ అందకపోతే బయట నుంచి లోపల ప్రొడక్షన్ జరుగుతుంది. బ్రెయిన్లో పోయి బ్రెయిన్లో మెదడులో ఉండే కేంద్రాల నుంచి నాడుల్లో ఎన్నుపోస నాడుల్లో నుంచి ఆయా పార్ట్లకి శక్తి అందుతుంది. ఇప్పుడు నువ్వు కానీ ఆ చక్రాల మీద చేస్తే మనకి ఆ బలం పెరుగుతుంది. అందుకని ఇప్పుడు హ్రీం బీజం చేయండి కంఠానికి. గాలి పీల్చేటప్పుడు కంఠం కాడనే పెట్టాలి మనసు. ఆ శ్వాస కంఠంలో నుంచి లాగాలాడకే. అది కిందకి పోతే పోనీయండి, హృదయ కమలాన్ని పోనీయండి. ఎంత కిందకి ఎంత వాటా పోతుందో అది మనం పట్టించుకోకూడదు. మనం ఇక్కడే మనసు పెట్టాలి. వదిలేటప్పుడు మొత్తం మూలాధారం నుంచి మొత్తం వదలాలి. వదిలేటప్పుడు తీసుకునేటప్పుడు కంఠం కాడనే మనసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు కేంద్రీకరించాల్సింది కంఠం కాడ. ఇది నిదానంగా తీసుకోండి. ప్రాణశక్తి ఫ్లో అవ్వాలి, అది మనకు కావాల్సింది. ప్రాణశక్తి ఫ్లో అవ్వాలి. చంద్ర హ్రీం ఆ రా మా, ఆ అగ్ని మా, ఆ రా అగ్ని, మా జలం. రెండు రకాల అగ్ని జలం ఉంది కంఠంలో. అదే రెండు థైరాయిడ్స్ ఉంటాయి. కుడి పక్క అగ్నితత్వం, ఎడం పక్క జలతత్వం. హ్రీం అన్నప్పుడు ఆ కంఠంలో అద్భుతమైన భువనేశ్వరి దేవి, సదాశివుడు ఉంటాడు కంఠంలో ఎప్పుడు. మనకి ఈ బయట ఉండే భూత పీత పిచాచాలు గాలి అని కొంతమంది స్పిరిట్స్ అని ఆత్మలు అని ఉంటే అట్లాంటి దగ్గరకు కూడా రావు. హ్రీం బీజాన్ని ఉచ్చరించే వాళ్ళ దగ్గరకు కూడా రావు. వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. ఎక్కడైనా ఒక దేవాలయంలో హ్రీం బీజం రాసి ఒక యంత్రం పెడితే దేవత పాదాల కాడ, అక్కడ ఎవరైనా దెయ్యాలు భూతాలు ఉండేవాళ్ళు రారు. అందువల్ల ఇది అంత పవర్ ఉంది హ్రీం బీజాన్ని. హ్రీం బీజాన్ని ఉచ్చరిస్తూ మనసులో అనుకుంటా చేయాలా. అది చేయండి. కంఠానికి హ్రీం అంటూ మనసు ఇక్కడ అక్షరాన్ని చూస్తూ శ్వాస లాగి అక్కడ మనసు అట్లా ఆపి, మీకు మనసు ఆడు శ్వాస నిలపలేకపోతే, నిలపడం అంటే కొంత కిందకు పోతుంది, కొంత ఆడ మనసు అయితే ఏకాగ్రత చేయాలి. అట్లా ఆపుకొని మళ్ళీ దాంట్లోనే వదలండి. పూర్తి వదలాల. లోపల ఏమి ఉండకూడదు. అన్ని చక్రాలలో కింద నుంచి వదులుకుంటా రావాలి. మూలాధారం నుంచి లయం, అదే ఓంకారం. కింద నుంచి వదులుకుంటా కంఠం దగ్గరికి వచ్చినప్పుడు లయం. ఆ గాలి అంతా అంగిట్లోంచి బయటకు వదులుతూ పైకి వదులుతూ వదలాల. మళ్ళీ తీసుకున్నప్పుడు హృదయ కమలం నింపుకొని తీసుకోబోయేది కాకుండా కంఠం కాడనే మనసు పెట్టి చేయండి. కంఠంలో సుగ్రీవుడు, కంఠాన్ని సుగ్రీవుడు అంటారు. సు అంటే మంచి, గ్రీవం అంటే గొంతు. మీరు ప్రాణాయామం చేస్తూ ఉండండి, వింటా ఉండండి. అందువల్ల సుగ్రీవుడు అంటే సు అంటే మంచి, గ్రీవం అంటే గొంతు. సుగ్రీవుడు అంటే కంఠం. మనం మంచి మాటలు, చాలా మధురమైన మాటలు వస్తాయి కంఠానికి ప్రాణాయామం చేస్తే. మనం మాట్లాడే భాష మధురంగా ఉంటుంది, చాలా వింపుగా అవతలోళ్ళు ప్రసన్నం చేసుకునేదాన్ని. ఎందుకంటే ఈ మనం మాట్లాడే మాటలను బట్టి మన కార్యాలన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి ఇది మధురంగా మనం మాట్లాడగలిగితే, ఆ విధంగా కంఠానికి చేసినప్పుడు మనకి ఈ ఏరియా అంతా ప్రాణశక్తిలో అయితే మెడ నొప్పి కానీ, మెడపోసలు అరగవు, ప్రాణశక్తి అంత వెనక్కి కూడా పోతుంది, కంఠం శుద్ధి అవుతుంది, థ్రోట్ క్లీన్ అవుతుంది. కంఠానికి ప్రాణాయామం చేస్తే లోపల ఉండే
ఆ నాళం అన్నవాహిక అంతా శుభ్రంగా క్లీనింగ్ అవుతుంది. అక్కడ ఏదైనా గల్ల, జిగురు, వంక, ఏదైనా బ్యాక్టీరియా, చెడు అక్కడ ఏదైనా ఉన్నా కూడా క్లీన్ అవుతుంది కంఠానికి ప్రాణాయామం చేస్తే. మెడ నొప్పి రాదు, భుజం నొప్పి రాదు, అంత గొప్ప ఫలితం వస్తుంది కంఠానికి. ఇప్పుడు స్వాదిష్టాన చక్రానికి క్లీన్ బీజం, స్వాదిష్టాన జలతత్వం, అక్కడ బ్రహ్మ సరస్సు ఉంటారు. చంద్రస్వరం అనేది ఆ జలతత్వానికి ఉచ్చం, జలం జలం కలిస్తే ఉచ్చం. అందువల్ల ఎప్పుడైనా అగ్నికి అగ్ని ఉచ్చం, అది ప్రబలం అవుతుంది. జలంలో జలం కలిస్తే అది ప్రబలం అవుతుంది. అందుకని చంద్రుల్లో చంద్రుడు కలిసినప్పుడు జలంలో స్వాదిష్టాన చక్రం, బ్లాడర్, యూరినల్ బ్లాడర్ ఉంటుంది అక్కడ జలతత్వం కాబట్టి చంద్రస్వరం చంద్రుడి నుంచి ఈ ముక్కుగాడ ఫిల్టర్ ఉంటుంది, దాంట్లో గాలి లోపలికి పోతే అది మంచిగా చల్లటి గాలి పోతుంది లోపలికి. మనం చంద్రతత్వం పెరుగుతుంది. మనం పుట్టినప్పుడు చంద్రగ్రహం దూరంగా ఉండటం, ఏదైనా అగ్ని రాశిలో, అగ్ని అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నా, లేదు మేషరాశిలో ఉన్నా, అప్పుడు ఈ చంద్రుడు మేషంలో కానీ వృశ్చికంలో ఉంటే, అగ్నితత్వంలో ఉంటే అక్కడ చంద్రతత్వం దెబ్బతింటుంది. ఈ ప్రాణాయామం స్వాదిష్టాన్ని చేస్తే మన లోపలే చంద్రబలం పెరుగుతుంది. బయట నుంచి రాకపోయినా, ఇప్పుడు కరెంటు బయట నుంచి వస్తుంది, కరెంటు రాలేదు, ఇన్వర్టర్ పనిచేస్తుంది. అట్లా ఈ లోపలే మనం చేసుకోవచ్చు, ఇన్వర్టర్ లాగా మనం వాడుకోవచ్చు చక్రాలని ప్రాణాయామం ద్వారా. అక్కడ బ్రహ్మ సరస్వతి కొంచెం కవిత్వం వస్తుంది దీనివల్ల, చంద్రస్వరం వల్ల కవిత్వం వస్తుంది. అక్కడ సరస్వతి ప్రధానంగా మెయిన్, చంద్రస్వరం, చంద్రుడు. క్లీమ్ అంటూ లాక్కోండి, వదలండి, అన్ని చక్రాలు నింపుకుంటూ పోవాలి. ముందు హృదయం, నాభి నింపి మళ్ళీ స్వాదిష్టానానికి తీసుకెళ్ళాలి ప్రాణాన్ని. ఆ విధంగా అక్కడ ఆపి యూటర్న్ తీసుకోవాలి, మళ్ళీ పూర్తిగా వదలాలి. వదిలేటప్పుడు అంగిట్లోంచి పైకి వదిలేయండి, మళ్ళీ తీసుకోండి, అంగిట్లో నుంచే గాలిని తీసుకొని మళ్ళీ స్వాదిష్టాన చక్రానికి పోవాలి. చంద్రస్వరంలో నీకు అంతగా తెలియదు ప్రాణం పోయేది. అక్కడికి ప్రాణాన్ని నడిపించినప్పుడు, చంద్రస్వరం దాకా ప్రాణశక్తి నడిపినప్పుడు సెన్సేషన్ చెయ్యంగా చెయ్యంగా తెలుస్తుంది కొంత టైంకి. కానీ మూలాధారానికి పోయేది పోతుంది కొంత, ఆడకి దాకా లాగినప్పుడు. మణిపూరకాన్ని దాటిచ్చినాక అది మూలాధారం దాకా పోతుంది. మనకి కంఠంలో తెలియదు, తర్వాత ఆజ్ఞలో నిలబడేది తెలియదు, కంఠంలో తెలియదు, స్వాదిష్టానంలో తెలియదు. మిగిలిన చక్రాలలో ప్రాణశక్తి ఫ్లో అయ్యేది ఈజీగా తెలుస్తుంది. అందుకని అక్కడ మనకు సెన్సేషన్ ఉన్నా లేకపోయినా మనసు అయితే స్వాదిష్టాన చక్రంలో పెట్టండి. పురుషులకైతే లింగస్థానం, స్త్రీలకి యోనిస్థానం అని పైన పొత్తికడుపు అంటారు, అక్కడ మనసు పెట్టి అక్కడ క్లీన్ బీజం పెట్టి చేయాల. అక్కడ గర్భసంచి క్లీన్ అవుతుంది. ఎవరికైనా గర్భసంచి పర్ఫెక్ట్ అవుతుంది, బ్లాడర్ బాగా పనిచేస్తుంది, యూరినల్ బ్లాడర్. అక్కడ మంచి ఫ్లక్స్, అక్కడ ప్రాణశక్తి ప్రసారం అవుతుంది. దానివల్ల మనకి కవిత్వం, పిల్లలు లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది. అక్కడ ప్రాణశక్తిని నడపాలి అక్కడ దాకా, అంతే. ప్రాణాన్ని నియంత్రించాల అంటే ఈ శ్వాసని, ప్రాణాన్ని స్వాదిష్టాన్ని తీసుకున్నప్పుడు 5 సెకండ్లు ఆపాల. మొత్తం అంతా కూడా మొత్తం అట్లాగా పీల్చిన గాలి నింపుకుంటూ పోతాం కదా అన్ని చక్రాలు, ఆపగలగాల, నియంత్రించాలి ప్రాణాన్ని. మళ్ళీ వదిలినప్పుడు కింద నుంచి వదులుకుంటా గాలిని అంగిట్లోంచి పైకి వదిలినప్పుడు, పూర్తి వదిలినప్పుడు బహిర్కుంభకం అంటారు. గాలి అంతా బయటకు పోతే బహిర్కుంభకంలో కూడా ఒక 5 సెకండ్లు ఆపాల, అంటే వెంటనే తీసుకోకూడదు. అదే అలవాటు చేస్తే ప్రాణాన్ని నియంత్రించినట్టు మనం.
మన ప్రాణాన్ని మనం నియంత్రించినట్టు. మనం శ్వాసని పట్టుకుంటే ప్రాణం స్వాధీనం అవుతుంది. శ్వాసే ప్రాణం. ఈ శ్వాస రూపంలో ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంది. శ్వాసతో ఫ్రెండ్షిప్ చేయాలా, ఆ శ్వాసతోనే మనం ప్రయాణం చేయాలా, జీవనం గడపాలా. ఆ శ్వాసని అనుభవించాల, ఆ ప్రాణాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, ఆ సోహం భావాన్ని అనుభవించాల. ఆనందాన్ని, దాంట్లో ఆనందం పొందేది నేర్చుకోవాలి మనం. కొంత టైం మనం ఎన్ని కోట్లు సంపాదించినా వదిలిపెట్టిపోయేదేడ. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసినా ఇదంతా శరీరానికి సంబంధించిన బాంధవ్యం బాహ్యంగా. కానీ నీ ఆత్మశక్తి పెంచుకునేదానికి రోజు రోజుకి ఆత్మశక్తి పెరగద్ది. ప్రాణాయామం చేస్తుంటే నీ ఆత్మ ఒక స్టార్ అయిపోద్ది. అప్పుడు ఈ శరీరం వదిలిపెట్టి స్టార్ వెళ్ళిపోద్ది విశ్వంలోకి, స్టార్గా ప్రకాశిస్తాం మనం. అంతే. ఈ శరీరం నేను అనుకొని శ్వాసను పట్టించుకోకుండా బతికితే అది ఆడిన రోజులు ఆడద్ది. అది శ్వాస సరిగ్గా ఆడక బాహ్య విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, బాహ్య విషయాలను పట్టుకుంటే శ్వాస సరిగ్గా ఆడదు. బాహ్యమైన ఆలోచనలు, బాహ్యమైన విషయాలు మాట్లాడుకుంటుంటే, చుట్టాలు స్నేహితులు విషయాలు ఎక్కువ మననం చేస్తే ఆ కర్మలు ఆ పాపాలన్నీ మనం చుట్టుకుంటాయి. అవన్నీ ఫీడ్ అయిపోతుంది. అదే నరకానికి పోయేదండి. ఎప్పుడైతే తగ్గించుకుంటామో స్నేహితులు చుట్టాలు వాళ్ళ పర్సనల్ విషయాలు ఎక్కువ మనం జోక్యం చేసుకోకుండా, ఎక్కువ తక్కువ వింటూ మనం కట్ చేసుకొని మన టయాన్ని మనం బలిచక్రవర్తి కాకూడదు. అంటే ఇతరులకు దానం చేయటమే బలిచక్రవర్తి. అన్ని దానం చేస్తాం, మనం టైం దానం చేస్తాం. అన్నిటికంటే విలువైంది ఏంటంటే మన ఇంట్లో ఉండే నగలు, వస్తువులు, ఫ్లాట్లు, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం కంటే విలువైంది సమయం మనది. ఈ సమయంలో ఎంతసేపు ప్రాణాయామం చేస్తున్నావు నువ్వు, అంత అరుణకాంతి పెరగద్ది, అంత లైట్ వస్తుంది. అందువల్ల అది పెంచుకుంటుంటే ఆత్మ జ్ఞానం పెరుగుతుంది, ఆత్మ ప్రకాశం పెరుగుతుంది. దానికి క్రమంగా సంవత్సరం సంవత్సరం, రోజులు, నెలలు, వారాలు, నెలలు, సంవత్సరాలు చేసుకుంటూ పోతే లాస్ట్కి శరీరం మీద ఆధిపత్యం వహిస్తుంది ఆత్మ. లైటే పెరిగిపోతుంది. దీంట్లో జీవత్వం తగ్గుతుంది, దైవత్వం పెరుగుతుంది. అప్పుడు నువ్వు శరీరంతో నీకు సంబంధం లేదు, అవలేలుగా శరీరం పండిపోతుంది. ఆ రూట్లో మనం ముందుకు పోతాం. మీరు ప్రాణాయామం చేస్తూ నేను చెప్పేది వింటా ఉండండి, ప్రాణాయామం ఆపకుండా. సరే, ఇప్పుడు మణిపూర చక్రానికి చేయండి. మణిపూర చక్రం అనేది కింద 2 చక్రాలకి, అంటే స్వాదిష్టానం మూలాధారానికి, ఇట్ట పైన అనాహతం విశుద్ధ చక్రానికి మధ్యలో ఉంటుంది. మణుల్ని పూరించేది మణిపూరం. అంటే ప్రకాశాన్ని కింద చక్రాలకు ప్రసారం చేస్తుంది, పై చక్రాలకు కూడా కాంతిల్ని వెదజల్లుతుంది మణిపూర చక్రం. ఈ శ్వాస మణిపూర చక్రంలోనే ఆడేది ఎక్కువ. మణిపూర చక్రానికి ప్రాణం పోతే లక్ష్మీనారాయణ తత్వం, మణిపూరకానికి పోతే ప్రాణం శ్వాస. అక్కడ అగ్ని పుడితే అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ మణిపూరకంలో అగ్ని ఎంత ఉంటుందో అంత కళ్ళల్లో పెరగద్ది, ఆజ్ఞాచక్రంలోకి పెరుగుతుంది. ఆజ్ఞాచక్రంలో మనసే, ఒడ్లో ఉండే అగ్ని ఇక్కడ మనసుగా పనిచేస్తుంది, చురుగ్గా పనిచేస్తుంది. మనసు యాక్టివ్గా ఉంటుంది, మానసిక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కాళ్ళల్లో పాదాలలో అగ్ని పెరగదు. అది చాలా అవసరం మనకి. కాళ్ళల్లో పాదాల్లో అగ్ని ఉంటుంది. అందువల్ల నాభిలో అగ్ని పెరిగితే ఆకలి పెరుగుతుంది. తర్వాత ప్రాణాయామం నాభికి చేస్తే మీరు అయ్యమంటూ లాక్కోండి నాభికి, పూర్తిగా వదలండి, మళ్ళీ నింపుకుంటా పోండి హృదయ కమలం, మళ్ళీ నాభికి నింపండి, మళ్ళీ నాభి నుంచి వదిలి హృదయం వదలండి, మళ్ళీ నింపుకునేటప్పుడు హృదయం నింపి నాభికి నింపండి, వదిలేటప్పుడు నాభిలో వదిలి హృదయంలో వదిలి పైకి రండి. అది 5 సెకండ్లు ఆడ ఆపటం, 5 సెకండ్లు వదిలినాక ఆపటం, 5 సెకండ్లు పీల్చుకున్నాక ఆపటం. ప్రాణాన్ని నువ్వు నిరోధించాలి, ఆడ ఆపాల, నియంత్రించాలి. చేయండి, మీరు చేస్తూ ఉండండి. ఐం బీజం, అగ్ని బీజం, జ్ఞాన బీజం. ఇది ఉన్నత విద్య, ఉన్నత పదవి. సూర్యుడు అక్కడ ఉండేది, రవి బలం పెరుగుతుంది. బాహ్యంగా రవి బలహీనంగా ఉంటే, మనం పుట్టినప్పుడు దూరంగా కొన్ని జలతత్వం అయిన రాసుల్లో ఉంటే, కర్కాటకంలో రవి ఉంటే ఫెయిల్ అయిపోతాడు, మకరంలో రవి ఉంటే, జలంలో ఉంటే ఫెయిల్ అవుతాడు, కుంభంలో ఉంటే ఫెయిల్ అవుతాడు.
అట్లే మేనంలో ఉన్నా కూడా రవి జలతత్వంతో కూడుకుంటాడు కాబట్టి ఆయన పవరు తగ్గదు. కొన్ని అగ్ని, కొన్ని వాయువు, కొన్ని భూతత్వం ఉంటాయి స్థానాలు. రవి సింహరాశి, అది మనం పుట్టినప్పుడు ఇది దూరంగా, అంటే మనకి దూరంగా ఉంటుంది అనుకో రవిగ్రహం. అప్పుడు ఆ ఫ్లెక్సిడెన్స్ తగ్గినప్పుడు ఇక్కడ మనకి వాక్చాతుర్యం, పవరు, అధికారం తక్కువ ఉంటుంది. నాభికి ఐంబీజం చేస్తే అధికారం వస్తుంది, పదవులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. అంతా కూడా ఒక రాజరకం, ఒక రాజులాగా ఉంటుంది. మన మనసు, ఆత్మ అంతా కూడా పవర్ ఉంటుంది బాగా. అదే ఎవరు కూడా ఉన్నతాధికారులు, ఉన్నత నాయకులు మనకు పలకతారు. ఏదైనా కూడా మన పనులున్నా కూడా జరిగిపోతాయి. ఐంబీజం నాభిలో చూస్తూ లాగి వదలాలి. ప్రాణాన్ని మనం తీసుకున్నప్పుడు శ్వాసని చంద్రస్వరంలో ఏ చక్రానికి లాగితే ఆడ ఆపాల. ఆపేది అలవాటు చేసుకోవాలి. అక్కడ ఆగు అంటే ఆగాల. ఏ చక్రంలో ప్రాణాన్ని ఆగు అంటే అట్ట ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. ప్రాణం ఆగుతుంది. ఆ చక్రంలో ప్రాణశక్తి ప్రసారం అయినప్పుడు అక్కడ విద్యుత్ శక్తి ప్రసారం అవుతుంది బాగా, కాంతి అద్భుతంగా. గాలంతా వదిలి పూర్తిగా తీసుకోకుండా 5 సెకండ్లు ఆపాలి. బహిర్కుంభంగా ఉండాలి. ఈశ్వరత్వం అంటారు దాన్ని. ఈశ్వరత్వం పూర్తిగా ప్రాణశక్తి నకశేపక పర్యంతం వదిలి ఆగితే 5 సెకండ్లు పరబ్రహ్మ స్థితి అంటారు దాన్ని. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను స్తంభింపజేసి మళ్ళీ చంద్రస్వరంలో ఎడం ముక్కులు బాగా లాగి అయిమంటూ బాగా అక్కడికి లాగి ఒక 5 సెకండ్లు అట్లా ఆపాల. బాగా పూర్తిగా నింపి నాభి నిండా. వదిలేటప్పుడు ఎప్పుడైనా కింద నుంచి మొత్తం వదిలేయాలి. మనం ఏ చక్రంలో చేసినా కొంత ప్రాణం కింద చక్రాలు కూడా 12.5%, కొంచెం పర్సంటేజ్ పోతుంది కాబట్టి పూర్తిగా వదలాలి. వదిలినప్పుడు నాభి లోపలికి పోవాలి. ఇప్పుడు మూలాధార చక్రం. మూలాధార చక్రం సౌహ బీజం ఎడం ముక్కులో నేరుగా పై చక్రాలను నింపుకుంటూ పోండి. శ్వాసని నింపుకుంటూ, ప్రాణాన్ని నింపుకుంటూ పోండి. మూలాధారంలో అట్లా ఆపి ఒక 5 సెకండ్లు మళ్ళీ వదలండి. స్టార్ట్ చేయండి. మూలాధార చక్రం సౌహ బీజం. సౌహు బీజం చంద్రస్వరం కాబట్టి, జలతత్వం కాబట్టి అక్కడ క్రియాశక్తి, మన పనులు జరిగేదానికి ఇంద్రియాలపై విజయం వస్తుంది. మనం మూలాధార చక్రాన్ని చేస్తే ఇంద్రియాలపై నిగ్రహం. ఇంద్రియాలే గణాలు. గణములపై విజయమునొసగి సిద్ధి బుద్ధులు ఇవ్వంబ. అక్కడ అంబ పునర్నయ శక్తి ఉంటుంది. మనకి గణములపై విజయం వస్తుంది. గణాలంటే కర్మేంద్రియాలు. అది గణపతి. చంద్రస్వరం ఆడిస్తేనే గణపతి. కుడి ముక్కు ఆపుతున్నాం అంటే 2 కొమ్ములు ఉంటాయి ఏనుక్కి దంతాలు. అంటే 2 శ్వాసలకి సింబల్ అది మనకి. మన ముక్కులో గాలి వైట్ ప్రాణశక్తి బయట ఉండేది. అందుకని కుడి ముక్కు కొమ్ము ఇరిసేసి ఉంటుంది గణపతికి. ఎడం కొమ్ము ఉంటుంది. అంటే చంద్రస్వరమే మూలాధారం ఆడిస్తే గణపతి, సిద్ధి గణపతి. సిద్ధి బుద్ధి. సూర్యస్వరం మూలాధారం చేస్తే బుద్ధి. అయితే ఇప్పుడు సిద్ధి చంద్రస్వరం లాగితే సిద్ధి గణపతి. అక్కడ క్రియా శక్తి. అమ్మవారు అనొచ్చు, గణపతి అనొచ్చు. శక్తి గణపతి. మూలాధారానికి ప్రాణాయామం చేస్తే చంద్రస్వరంతో మలలు పోతాయి. ఎవరికైనా మలలు పోతాయి. మలలు రావు. ఫ్యూచర్లో మలలు రావు చంద్రస్వరం చేస్తే. ఎలాంటి వ్యాధులు రావు.
నింపుకుంటా పోతే సృష్టి, ఆడ 5 సెకండ్లు స్థితి, మనం లాక్కొని ఆడ ఆపేదాన్ని స్థితి అంటారు. 5 సెకండ్లు మళ్ళీ పూర్తిగా వదిలేటప్పుడు లయం. మూలాధారం వదలాలి, స్వాదిష్టానం వదలాలి, తర్వాత అది అకారం. బొడ్డులో వదిలినప్పుడు నెక్స్ట్ ఉకారం, హృదయం కంఠం మకారం, అకార ఉకార మకారం. నువ్వు అనబడలే, కింద నుంచి వదులుకుంటా పోతే లయం, పై నుంచి తీసుకొని పోతే సృష్టి, అక్కడ ఆపిన టైం వచ్చి స్థితి, వదిలిందంత బయటకు వదిలేస్తే లయం అయిపోయినట్టు. మళ్ళీ తీసుకునే వరకు బయటకు వదిలి 5 సెకండ్లు ఆపాలా, తీసుకున్నప్పుడు స్థితి, వదిలినప్పుడు 5 సెకండ్లు ఆపితే లయం. అది మనకి ఈ ప్రపంచాన్ని ఈ శివశక్తుల ఐక్యం అయినందువల్ల శక్తి పుడుతుంది. ఆ శక్తే రాజరాజేశ్వరి. అదే ఇది మనకి. అందువల్ల మనం ఆ ఏదైతే తేజస్సు ఉందో దాన్ని అరుణకాంతిగా భావిస్తున్నాం. విశ్వం అంతా ఉంది అరుణకాంతి, శివశక్తి ఐక్యంగా అణుజ్యోతుల స్వరూపంలో. మనలో సూర్యచంద్ర స్వరాలు విడిగా ఆడినందువల్ల ఏదో నిద్రలేయటం, ఇల్లు చిమ్ముకోవటం, అంట్లు దుమ్ముకోవటం, వంట చేసుకోవటం, సేద్యాలు చేసుకోవటం, వ్యాపారాలు ఉద్యోగాలు సంపాదించుకోవటం, తినటం, నిద్రపోవటం, పడుకోవటం, నిద్రపోవటం, పిల్లలు కంటం, ఇట్లా టైం అనేది, ఇంకా ఇరుగు పొరుగు విషయాలు, ఈ చెవు కర్ణుడిని లోకానికి ఇచ్చేస్తాం. ప్రతి తల్లికి పెద్ద బిడ్డని లోకానికి ఇస్తుంది. కుంతీదేవి ఒక్కటే కాదు, కుంతీదేవి మొదట పెట్టిన పిల్లోడిని వదిలేసింది లోకానికి. అతను రాధేయుడిగా పెరిగాడు. అంటే ఇక్కడ ప్రతి తల్లి పెద్ద బిడ్డని పుట్టినాక వాడు బయట తిరుగుతూ ఉంటాడు తండ్రితోటి. ఆ వీధి వీధి, ఆ ఊరు ఈ ఊరు, తండ్రితోటి అక్కడ ఇక్కడ కార్యక్రమాలకు పోతూ వాడు లోక వాసనలన్నీ బాగా ఎక్కతాయి. వాడు రెండో కొడుకు, మూడో కొడుకు, చిన్న కొడుకు తల్లితోనే ఉంటాడు కొంగు పట్టుకొని ఎక్కువ. వాడు బయట తిరిగి అలా కొంచెం సాత్వికంగా ఉంటారు చిన్న సంతానం. అందుకని మొదట బిడ్డని ప్రతి ఒక్కరు లోకానికి వదిలేసినట్టు. ఎందుకంటే లోక విషయాలు ఇన్ని పెరిగేవాడు కర్ణుడే. ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ చెవిని లౌకికానికి ఇచ్చేసి ఉన్నారు. ఏదో ఫోన్లు మాట్లాడుకోవటం, అంత బంధువులతో, స్నేహితులతో, నువ్వేం చేసావు, ఏం వండావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ పోయావు, ఈ లోక వాసనలతో ఆత్మకి దూరం అయిపోతున్నాం. ప్రతి ఒక్కరు పరమాత్మ స్వరూపమే, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా ఈశ్వర స్వరూపమే. ఆత్మ ఎంట్రుకలో తెల్లకణం ఈశ్వరుడే. వెన్నుపోస కోసన పార్వతి కిందకి వెళ్ళిపోయింది పుట్టినాక. వీళ్ళిద్దరిని కలపటం, వీళ్ళిద్దరిని కళ్యాణం చేయటం మన బాధ్యత. అశోకవనంలో ఉంది సీతమ్మ, కుండలిని మూలాధారంలో అశోకవనం. శోకం లేని స్థితిలో అందరు జీవితం గడుపుతున్నారు. శోకం ఉండాలి మనకి. ఏమని? అమ్మవారిని అయ్యవారి దగ్గర చేర్చాలి, అట్లా ధ్యానం చేయాలి, కుండలిని పైకి పోవాలా, ఆమె పైన భర్తతో కూర్చోవాలా, భర్తతో కలవాలా. అప్పుడే శివశక్తులు ఐక్యం అయ్యేది. మన కళ్యాణం లోపల జరిగితే మనం లోక కళ్యాణం చేయగలం. లోక కళ్యాణం జరిగినట్టే. లోక కళ్యాణం జరుగుతుంది ఎప్పుడు? ఎందుకంటే శివశక్తులు ఐక్యమే. ప్రతి పరమాణువు తెల్లకణం పుట్టింది, దాంట్లో ఎర్రకణం వచ్చింది, ఈ రెండు కలిసినాయి, అది అరుణకాంతి అయింది. అరుణకాంతి ఎప్పుడు శక్తి పుట్టిందో మల్టిపుల్ అయింది. అది కలవపోతే శివశక్తులు విడిగా ఉంటే మల్టిపుల్ కాదు, శక్తి పుట్టుతుంది, శ్రీ. అట్లే ఆ శ్రీరాముడే కాదు, ఆయన ఆ రోజు విశ్వామిత్రుడు యొక్క ఉపదేశంతో బల అతి బల, చంద్రస్వరం బల, సూర్యస్వరం అతి బల. లక్ష్మణుడు చంద్రస్వరం నిర్భయం, అభయం ఇచ్చే శక్తి సూర్యస్వరానికి. వాళ్ళిద్దరు అలాంటి వాళ్ళు. అందువల్ల మనం ఈ రామతత్వాన్ని, ఇది కృతయుగం నుంచి వస్తుంది. ఈశ్వరుడు కూడా రామనామాన్ని చేశాడు. రామనామం అంటే అజపం. రామరామన్లా ఈశ్వరుడు 2 స్వరాలు చేస్తేనే ఆయన ఈశ్వరత్వం పొందాడు. పార్వతీదేవి కూడా అంతే. అందరూ
ఈ యొక్క స్వరంలో ఉండే శివపార్వతుల్లో హయ్యర్ స్టేజ్ పిహెచ్డి. ఇంకా కింద అన్ని శాఖోపశాఖలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు, బయట విగ్రహాలు, బయట బయట అంతా పూర్ణంగా ఉంది. అధపూర్ణం, ఇదపూర్ణం. లోపల పూర్ణం కావాలంటే సమస్వరం చేయాలి. సమస్వరం చేస్తే రెండు రకాలు. బయట ప్రాణశక్తి అంత బాగా వ్యాపించింది పంచభూతాలలో, గుడ్లుల్లో, అండ పిండాలు, ఈ శరీరాల్లో ప్రాణం ఆడుతుంది. బయట పంచభూతాలలో కూడా ఉంది ప్రాణశక్తి, ఓజోన్ పొర లోపలే. ఇక్కడే సూర్యచంద్రులు, రాత్రి పొగులు, పైన అవతల లేదు. అందువల్ల మనకి ఆమె సునీత విలియమ్స్ 400 కిలోమీటర్లు పోతే 16 సార్లు సూర్యోదయం అయిందని చెప్పారు. ఇంకా పైకి పోయినాం అనుకోండి మనం దాటి, అసలు ఆ సూర్యచంద్రులు కూడా, అది సూర్యోదయం కూడా ఉండదు. నీ సూర్యుడు భూమి రెండు కనపడతాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరిగేది కూడా కనపడద్ది నీకు. నీకు సూర్యుడు విడిగా భూమి విడిగా కనపడద్ది ఇంకా దూరం పోతే. అందుకని కంఠకి కిందే పంచిపోతాలు. ఈ శ్వాస కింద ఆడినని చెప్పి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడివిడిగా ఆడినని చెప్పి నీ సూర్యచంద్రులు పొగులు రాత్రి రెండు ఆడిచ్చేవాడికి పొగులు రాత్రి లేదు. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమానం. ఏ విధంగా ప్రకాశం ఉంటుందో, ప్రశాంతత, ఆ అరుణ కాంతితో ఉదయాన్న ఎట్లయితే ఎంత ప్రశాంతం ఉంటుందో అంత ప్రశాంతత ఉంటుంది శరీరంలో, మనసుకి అంతా కూడా. మీ సకుటుంబానం సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం. ఆ శివపార్వతులు నవగ్రహాల ద్వారా ఈ సృష్టిని నడుపుతున్నారు, సృష్టి స్థితిలైన నడుపుతున్నారు. వాళ్ళు ఋషులు, దేవతలు అందరి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని. ఈ సంవత్సరం బాగా అద్భుతంగా మీ యొక్క ఉద్యోగం, ఉన్నత పదవులు, అట్లా వ్యాపారం కానీ అన్నీ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మీ మనోభి సిద్ధించాలని నేను రాజరాజేశ్వరీదేవి కాశీ విశ్వేశ్వర స్వామిని సహస్రారం నుంచి ప్రార్థన చేస్తున్నాను. మీకు మీ మనోభీష సిద్ధించాలని కోరుకుంటున్నాను. అది మీరు ఆశీస్సులు పీఠం నుంచి. సరే, సంతోషం. ఇదే అందరికీ ప్రాప్తం ఉన్న వాళ్ళకి అబ్బద్ది. దీంట్లోకి రావాలంటే కొన్ని జన్మలు పూజ చేయాలా, కొన్ని జన్మలు స్తోత్రాలు, కొన్ని జన్మలు జపాలు, కొన్ని జన్మలు ధ్యానం, కొన్ని జన్మలు లయం. అట్లా ప్రాణాయామంకి రావాలంటే కొన్ని జన్మలు సుకృతం ఉండాలా. ఈ శ్రీరామ క్రియాధ్యానానికి ఏదైనా అది అట్లే అభివృద్ధి చెందుతుంది. అది ఎక్కడ పోదు. అద్భుతమైన సాధన ఇది. పూర్వీకుల సాధన, మన పెద్దల సాధన. ఇదే మన ఆస్తి. దీన్ని మనం అనుభవిస్తూ, దీన్ని ఆస్వాదిస్తూ మనం అంతా ముందుకు పోదామని. శాంతి, ఓం శాంతి. శ్రీరాముల వారు వశిష్ఠుల వారిని అడిగిందట, ఈ ప్రాణాయామం చేస్తే, ఈ విద్య చేస్తే ఏమొస్తుంది అని అడిగితే, కామదం మోక్షదం చేయవా రాజ్యాది మోక్ష పర్యంతం అని వశిష్ఠుల వారు శ్రీరాముల వారు చెప్పిండటండి. అంటే సమస్త దేవతల స్వరూపం నువ్వే అవుతావు అమ్మ. ఇది చేస్తే ఇంకా రాజ్యం ఏంది, పూజ్యం ఏంది, ఇంకా అంతా నువ్వే సకల దేవతా స్వరూపం అవుతావు. చెయ్యంగా ఆత్మశక్తి పెరుగుతూ వస్తుంది, లోపల జ్యోతి వచ్చేస్తుంది. అట్లా కామదం మోక్షదం చేయవా కోరిన మోక్షాన్ని ప్రసాదించు. అన్ని జరుగుతాయి. ఆత్మశక్తి పెరిగితే కదా నీకు పవరా. అవునవును అవును. ఆత్మశక్తి పెరగాల. అదే కదా ఒక ఆర.